హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. రథయాత్రకు, జగన్నాథస్వామి వారి యొక్క రథయాత్రకు 2 రోజుల ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తులకు నేత్రోత్సవం జరుగుతుంది. ఆ నేత్రోత్సవం రోజున భక్తులకు అవకాశం ఉండదు, కానీ మరుసటి రోజు ప్రజలకు ఆ నవయవ్వన నవ కళేబర అని అంటారే, నవయవ్వన దర్శనం అని అంటారు దాన్ని. ఆ దర్శనం లభిస్తుంది. రథయాత్ర రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళినటువంటి పండాలు, పూజారులు పొద్దున్నే ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నం అవగానే మణిమా అని అరుస్తారు. మణిమా అంటే జగన్నాథ అని అర్థం అన్నమాట. జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ ఆ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా ఆ విగ్రహాలను ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తు ఉండేటటువంటి బలరాముడి విగ్రహాన్ని ముందుగా తీసుకొస్తారు. బలభద్రుని చూడగానే అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులు చేసేటటువంటి జై బలరామ, జై జై బలదేవ అంటూ చేసేటటువంటి ఆ జయ జయ ధ్వానాలతో ఆ బూడోదండ అంటే ఆ పెద్ద మార్గం అంతా కూడా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైనటువంటి తాళధ్వజం మీద ప్రతిష్ఠింపజేస్తారు. ఆ తర్వాత స్వామివారి విగ్రహానికి అలంకరించినటువంటి ఆ బలభద్రుడి యొక్క విగ్రహానికి అలంకరించినటువంటి తలపాగా ఇతర అలంకరణలు తీసివేసి ఆ భక్తులకు పంచిపెడతారు. అక్కడ అవి అందుకోవడానికి భక్తులు ఎగబడతారు. ఆ తర్వాత ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనేటటువంటి రథం మీద ప్రతిష్ఠింపజేస్తారు. ఇంకా ఆఖరిగా జగన్నాథుడిని దర్శించుకునేటటువంటి క్షణం ఎప్పుడా 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 అని తహతహలాడిపోతూ ఉంటారు భక్తులు. దాదాపు 5 అడుగుల 7 అంగుళాలు ఉండేటటువంటి జగన్నాథుడి యొక్క విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పారవస్యంతో జయ జయధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపైన కూర్చుండబెట్టేటటువంటి వేడుకను పహాండి అంటారు. ఈ దశలో కులమత భేదాలు అనేటటువంటివి ఏవీ లేకుండా అక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా జగన్నాథుడి యొక్క విగ్రహాన్ని తాకవచ్చు. అందుకే కదా సర్వం శ్రీ జగన్నాథం. ఈ 3 విగ్రహాలను తీసుకొచ్చేటటువంటి వాళ్ళని దైత్యులు అంటారు. వీరు ఇంద్రజిమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథస్వామి వారిని నీలమాధవుడి రూపంలో అర్చించినటువంటి
సవరతెగరాజు అయినటువంటి విశ్వావసు యొక్క వారసులట. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేసేటటువంటి అర్హత ఈ సవరతెగ వారికి మాత్రమే ఉంది. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా అప్పుడు పూరీ సంస్థానాధీశుడు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథస్వామి వారికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామివారి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చరాపహర అంటారు. అనంతరం స్వామివారి మీద గంధం నీళ్లు చిలకరించి గంధం కింద రథం నుంచి కిందకి దిగి రథం చుట్టూరా 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. అదే తరహాలో బలరాముడికి సుభద్రాదేవిని కూడా అర్చించి వాళ్ళ రథాల చుట్టూరా కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం ఆ రథాలకి అక్కడ తాత్కాలికంగా మెట్లు అమరుస్తారు. తాటి చెక్కలతో చేస్తారు ఆ మెట్లు. ఆ మెట్లను తొలగిస్తారు. ఇంకా యాత్ర మొదలవడమే తరువాయి జగన్నాథుడి యొక్క రథం మీద ఉండేటటువంటి ప్రధాన పండ ఆయన దగ్గర నుంచి సూచన రాగానే కస్తూరి కళ్ళాపు జల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. విశాలమైనటువంటి ఓడో దాండ అంటే ప్రధాన మార్గం గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది. చాలా మెల్లగా వెళ్తుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి యొక్క రథం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్ని ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఒకవేళ ఎవరైనా పొరపాటున పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డు వచ్చినా ఇంకా రథం వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తే ఉండదు. అందుకే జగన్నాథ రథచక్రాలు అంటారు. ఇవంకి ఆగవు. ఇంకా ఒకసారి బయలుదేరిన తర్వాత అడ్డొచ్చినటువంటి దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుంది అంటే జగన్నాథుడి యొక్క గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండేటటువంటి ఆ గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపుగా 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయట రథాల్లోనే మూల విరాట్టుకు విశ్రాంతినిస్తారు. మన్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకుని వెళతారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఈ లోపున పంచమి రోజున లక్ష్మీదేవి జగన్నాథస్వామి దగ్గరికి వస్తుంది. స్వామి, నన్ను వదిలిపెట్టి మీరు ఇలా వచ్చేశారు, ఇది ఏమన్నా బాగుందా? పెళ్లిలో చేసినటువంటి ప్రమాణం ఏమిటి? ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండను అన్నటువంటి వాళ్ళు, ఏదో అలా వెళ్ళొచ్చేస్తానన్నటువంటి వాళ్ళు వచ్చి ఇన్ని రోజులు అయిపోయిందే, నాకు కనీసం ఏమాత్రం మీ సమాచారం ఏమీ తెలియటం లేదు, ఇది ఏమన్నా మీకు న్యాయమేనా అని అడిగితే, ఒక ఆడదానివై ఉండి వీధుల్లో బరి తెగించి ఇలా వచ్చేసావా? నీకు సిగ్గు అన్నది ఉన్నదా అని ఆయన అంటాడు. ఇలా వాళ్ళిద్దరికీ మధ్యలో వాద సంవాద ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత నేను వస్తానులే, నువ్వు వెళ్ళు అని స్వామి గట్టిగా చెప్తే కోపంగా అలిగి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దాన్ని హేరా పంచమి అని అంటారు. ఆ రోజున ఆ వేడుక జరుగుతుంది. సరే, తిరిగి మళ్ళీ బహుదాయాత్ర జరుగుతుంది. దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు కూడా జగన్నాథస్వామి వారి యొక్క ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేష అంటారు దాన్ని. ఆ సునావేషగా వ్యవహరించేటటువంటి ఈ వేడుకను కూడా చూడడానికి భక్తులు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సరే, అక్కడ లక్ష్మీదేవి తలుపు తీయకపోవడం, అక్కడ మళ్ళీ జగన్నాథస్వామి వారు వేడుకోవడం, మొత్తానికి లక్ష్మీదేవి తలుపు తీయడం ఇవన్నీ జరిగి ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని ఆ రత్నసింహాసనం మీద అలంకరించడంతో రథయాత్ర పూర్తయినట్లే. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామివారు లేనటువంటి ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని మళ్ళీ కొత్త కళను సంతరించుకుంటుంది. ఇవన్నీ, ఈ విశేషాలన్నీ కూడా భక్తులకి చెప్పారు వ్యాస భగవానుడు. పూరీ క్షేత్రానికి చేరుకున్నారు, పురుషోత్తమ క్షేత్రానికి.
చేరుకున్న తర్వాత ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఆ జగన్నాథ స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించారు. ఆలయం విశేషం అంతా కూడా చెప్పుకున్నాం కదా. సూర్యుడు చీకట్లను పోగొట్టినట్టుగా ఆ జగన్నాథ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం, ఆ బంగారు శిఖరం యొక్క కాంతి కాశీపురిని విడిచిపెట్టి రావడం వలన ఏ బాధ అయితే మనస్సులో కలిగిందో వ్యాస భగవానుడికి, ఏ దుఃఖమైతే ఉన్నాదో వ్యాసుడి యొక్క మనస్సులో ఆ దుఃఖం కాస్త ఉపశమనం జరిగింది. అందువల్ల ఈ జగన్నాథ స్వామి వారి యొక్క దర్శన మాత్రం చేతనే మహాపాపులైనటువంటి పాపాలు చేసినటువంటి మానవులకు కూడా మోక్షం వస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకి పాల సముద్రం కన్నా, సూర్యమండలం కన్నా ఈ భూమి మీద ఉన్నటువంటి జగన్నాథస్వామి వారి యొక్క క్షేత్రం అంటే చాలా ఇష్టంట. అందుకని భక్త మహాశైలారా, జీవితంలో ఒక్కసారైనా సరే పూరీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అనేటటువంటి ప్రతిపాదన దగ్గర ఈరోజు కథాభాగాన్ని మనం ముగించుకుందాం. రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.